హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు మనం చూడబోయే రివ్యూ 8 వసంతాలు, డైరెక్టెడ్ బై ఫణీంద్ర నారిశెట్టి. ఎందుకు దర్శకుడు పేరు మాత్రమే చెప్పానంటే ఇది ప్యూర్లీ ఏ డైరెక్టర్ సిగ్నేచర్ ఉన్న సినిమా. ప్రత్యేకంగా ఫణీంద్ర గారి సినిమా అని గుర్తింపు తెచ్చుకోబోయే సినిమా. ఆల్రెడీ అతని లాస్ట్ మూవీస్ అయిన మను అండ్ పాపులర్ షార్ట్ ఫిల్మ్ అయిన మధురం చూసిన వాళ్ళకి అతని స్టైల్ అండ్ టేస్ట్ అనేది ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఆ మూవీస్ నచ్చని వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు, అండర్ రేటెడ్, క్లాసిక్ లాంటి పదాలతో చాలామందికి రికమెండ్ చేసేంత ఇష్టం పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ 8 వసంతాలు అనే చిత్రం కూడా ఆల్మోస్ట్ ఆ కోవకు చెందిందే. అలా అని మను సినిమా లాగా ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ డ్రామా ఏం కాదు. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఇది ఒక బలమైన భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమ కథ అని. శుద్ధి అయోధ్య అనే అమ్మాయి జీవితంలో ఒక 8 ఏళ్ల పాటు సాగే ఇద్దరు ప్రేమికుల కథ. ఆ ఇద్దరిలో ఎవరిది నిజమైన ప్రేమ అనే దాని మీద ఆ అమ్మాయి జీవితం ఈ 8 ఏళ్లలో ఎలా మారింది, తను తీసుకున్న నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయి అన్నదే కథ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఇలాంటివి మనం ముందు కూడా చాలా చూసుంటాం. కానీ ఇందాక చెప్పినట్టు ఫణీంద్ర నారిశెట్టి తనదైన శైలిలో చాలా కళాత్మకంగా తన కవితా హృదయంతో ఒక మంచి ప్రేమ అనుభవాన్ని మనకు చూపించే ప్రయత్నం చేశారు. పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే శుద్ధి అయోధ్య క్యారెక్టర్లో అనంతిక మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా నటించింది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా తన భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా వరకు తనకి కేవలం హావభావాలతోనే నటించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక 19 ఏళ్ళు ఉన్న అమ్మాయి ఇంత బాగా వాటిని ఎక్కడ ఆర్టిఫిషియల్గా లేకుండా నటిస్తుందంటే ఖచ్చితంగా అది మెచ్చుకోదగ్గ విషయం అనే చెప్పాలి. ఇక హీరో పాత్రల్లో చేసిన హను రెడ్డి మరియు రవి దుగ్గిరాల కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా అసలు ఎక్కడా అనుభవం లేని నటులుగా ఎక్కడా కనిపించరు, అంత బాగా చేశారు. ఒకరు బాగా చేశారు, ఒకరు తక్కువ చేశారు అని కాకుండా ఎవరి పాత్రకి వాళ్ళు 100% న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండ్ హీరోగా చేసిన రవి దుగ్గిరాల ఇందులో ఒక తెలుగు రచయితగా కనిపిస్తారు. అతని పాత్ర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కవి పాత్ర కాబట్టి అతను మాట్లాడే మాటలు కూడా చాలా కవితాత్మకంగా ఉంటాయి. టెక్నికల్ విషయానికి వస్తే మొదటిగా చెప్పాల్సింది డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారి గురించి. ప్రతి ఫ్రేమ్, ప్రతి నటుడి క్లోజప్ షాట్ని అతను చూపించే విధానం, ఆ లైటింగ్ కానీ, అతను వాడిన టింట్ కానీ, ప్రతిదీ ఆ కథలో సన్నివేశానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే మనం ఉన్నామనే భావాన్ని కలిగిస్తాయి. చూడ్డానికి కళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ హీషమ్ అబ్దుల్ వహాబ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా సెన్సిబుల్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళల్లో ఒకరు. ఈ సినిమాతో కూడా అతనికి చాలా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. ఇక చివరిగా ఈ 8 వసంతాల్ని ఒక్క అందమైన వసంతంగా చూపించిన దర్శకుడు ఫణీంద్ర నారిశెట్టి గురించి చెప్పాలంటే వీడియో మొదట్లో చెప్పినట్టు ఇది తనదైన గుర్తింపుతో తీసిన చిత్రం. ప్రతి సన్నివేశంలో అతనిలో ఉన్న కవి హృదయాన్ని ఒక చాపలా పరిచి తన ప్రతిభని చూపించే ప్రయత్నం చేశారు. కానీ సమస్య కూడా అక్కడే వచ్చింది. ప్రేమ కథలే చాలా తక్కువైపోతున్న ఈ రోజుల్లో అతను ఇలా ఎక్కువగా కవితల్ని వాడటం కొంతమంది ఆడియన్స్కి అయితే నచ్చకపోవచ్చు. ఇదే టాలెంట్ ఒక కమర్షియల్ సినిమాకి అతను పెట్టుంటే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి మంచి రచయితల లిస్టులో అతని పేరు కూడా ఉండేది. ఈ సినిమాలో చూపించిన వారణాసి ఫైట్ కూడా అది వచ్చే సందర్భం కానీ ఆ తర్వాత జరిగే సన్నివేశాలకి అది సంబంధం లేకుండా ఉండడం వల్ల అది పెద్దగా మెప్పించలేదు. కానీ విజువల్గా మాత్రం ఒక మాస్ డైరెక్టరే తీసినట్టు ఉంది ఆ సీన్. కాబట్టి అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు కలం పక్కన పెట్టి కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే కలాన్ని కత్తిలా వాడితే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద పేరుగా వినిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ని గుర్తింపు లేదు అనట్లేదు. కానీ తెలుగు భాష మీద అతనికి ఉన్న ప్రేమని ఈ రోజుల్లో పెద్దగా ఆదరించిన ప్రేమ కథ అనే పట్టాల మీద పెట్టి అది ఎక్కువ మందికి చేరుకునే దారిని మూసేస్తున్నారు. కానీ ఎక్కడో అది నాలాంటి తెలుగు భాషను గౌరవించే వాళ్ళకి అది నచ్చింది. అందుకే ఈ వీడియో కూడా వీలైనంత వరకు చాలా సున్నితంగా తెలుగు పదాలు మాత్రమే వాడడానికి ప్రయత్నించాను. ఇక మొత్తంగా ఈ చిత్రం గురించి చెప్పాలంటే చూడ్డానికి ఇది ఒక అందంగా, సున్నితంగా ఉంటూనే ప్రేమలో ఉండే ఆ హాయిని, బాధని రెండింటినీ చాలా నెమ్మదిగా చూపించే సినిమా. కాబట్టి ఇలాంటివి అందరికీ నచ్చకపోవచ్చు, లేదా ఇప్పట్లో నచ్చకపోవచ్చు. అంటే ఈ 8 వసంతాలు నిజంగానే జనాలకి 8 వసంతాల తర్వాతనే నచ్చచ్చు. కానీ ఇప్పుడే నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి థియేటర్లో చూడండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ చెప్పాలంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కొట్టేరా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.